రియల్ తండేల్ జగన్. తండేల్ పేరుతో సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా వాస్తవిక సంఘటనల ఆధారంగా నిర్మించారని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా నుంచి వేటకు వెళ్లిన మత్స్యకారులు పాకిస్తాన్లో చిక్కుకుని జైళ్లలో 2 ఏళ్ల పాటు మగ్గారు. ఈ సంఘటనలో 22 మంది మత్స్యకారులు చిక్కుకున్నారు. ఆనాడు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఈ మత్స్యకారులను పాకిస్తాన్ జైలు నుంచి విడిపించేందుకు ఎంతగానో పరిశ్రమించింది. వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. మత్స్యకారులు హార్బర్ లేక ఉపాధి అవకాశాలు లేక ఎక్కడికో వెళ్తున్నారని భావించి వైసీపీ ప్రభుత్వం వారి కోసం జిల్లాలో ఫిషింగ్ హార్బర్ కూడా నిర్మాణానికి పూనుకుంది. ఇది రియల్ స్టోరీ అయితే అవాస్తవాలతో సినిమాను తీశారని శ్రీకాకుళం మెకనైజ్డ్ బోట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జానకిరామ్ ఫైర్ అయ్యారు. ఎన్నో కష్టాలు పడి పాక్ జైలులో మగ్గిన వారిని వెనక్కి తీసుకుని వచ్చేందుకు మత్స్యకార నాయకులంతా కృషి చేశారని అన్నారు. కానీ జైలుకు వెళ్లిన వారిని హీరోలుగా చిత్రీకరించారని, విడిపించేందుకు ఎంతో కష్టపడిన వారి గురించి ఎక్కడా చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాటి సీఎం జగన్ చేసిన కృషి కూడా ఎక్కడా ప్రస్తావించలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సినిమాను అల్లుకున్న కథగా చూపించారని, రియల్ స్టోరీ మాత్రం ఇది కాదని అన్నారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటన షెడ్యూల్ ఖరారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 12న అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మోదీ భేటీ కానున్నారు. దూసుకుపోతున్న బీజేపీ. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతోంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ ఆధిక్యం సాధించగా అదే హవాను తర్వాత కూడా కొనసాగిస్తోంది. దీంతో ఫలితాలు బీజేపీకే అనుకూలంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. రాహుల్ గాంధీతో విభేదాలు లేవు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో తనకు అగాధం ఏర్పడిందన్న వార్తల్ని సీఎం రేవంత్ కొట్టిపారేశారు. ఆయన తనకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. మాజీ మంత్రి రజనీపై అట్రాసిటీ కేసు. మాజీ మంత్రి విడుదల రజనీపై చిలుకలూరిపేట పోలీసులు SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. 2019లో సోషల్ మీడియాలో రజనీపై పోస్టు పెట్టినందుకు తనను సీఐ సూర్యనారాయణ ద్వారా హింసించారని పిల్లి కోటి అనే వ్యక్తి ఎస్పీకి ఫిర్యాదు చేశారు.